If you all each had one word or sentence, how would you describe Jeffrey Epstein? A master manipulator. A charismatic monster. A master manipulator. Very cruel. And that's why it was so terrifying. దీని గురించి తెలుసుకున్న తర్వాత నాకు కంక్లూడ్ అయిన విషయం ఏంటంటే మన చుట్టూ ఉన్న లోకం మనం అనుకున్నంత మంచిది కాదు. చిన్నప్పుడు మనల్ని ఇన్స్పైర్ చేసిన మన ఐడల్స్ ఆ డెవిల్స్ కంటే తక్కువ వాళ్ళు కాదు. ఒక్క మనిషికి సంబంధించిన అన్ని విషయాలు ప్రపంచానికి ఎక్కడ తెలిసిపోతుందో అని పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్న వాళ్ళందరూ వణికిపోతున్నారు. ఆ మనిషి పేరే జెఫ్రీ ఎప్స్టీన్. ఇతని గురించి ప్రతి ఒక్క పాయింట్ తెలుసుకున్న తర్వాత మనుషులకి మృగాలకి పెద్ద తేడా లేదనిపించింది. అసలు ఎవ్రీ ఎప్స్టీన్ ఒక నార్మల్ మనిషి జీవితం ప్రపంచాన్ని ఎందుకు ఊపేస్తుంది? అతనికి సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్స్ ని రిలీజ్ చేయడానికి అమెరికా గవర్నమెంట్ ఎందుకు భయపడుతుంది? ఆ ఎప్స్టీన్ ఫైల్స్ లో ఏముంది? ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్ గా తెలుసుకోవాలి. నేను ఈ డాక్యుమెంటరీ క్రియేట్ చేస్తున్నప్పుడు అసలు ఈ ప్రపంచంలో ఏమవుతుందిరా అనిపించింది. నేను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అని చెప్పను, కానీ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి మాత్రం మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ డాక్యుమెంటరీని మీ లైఫ్లో మర్చిపోలేరు. లోకంలో పవర్, డబ్బు సంపాదించాలి అంటే స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్ లాగా ఒక ప్రొడక్ట్ క్రియేట్ చేసి ప్రపంచమంతా దాన్ని వాడేలా చేయాలి. లేకపోతే స్టాక్ మార్కెట్ కింగ్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక పొలిటీషియన్ అయినా అయి ఉండాలి. బట్ ఎప్స్టీన్ దగ్గర అలాంటివి ఏమీ లేవు. అయినా కూడా అతని దగ్గర అంత డబ్బు ఎలా వచ్చింది? పవర్ఫుల్ పర్సన్స్ని అతని చేతుల మీద ఎలా ఆడించాడో తెలుసుకోవాలి అనుకుంటే మనం కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 1974 ఎప్స్టీన్కి 21 years ఉంటాయి. ఆ టైంలో అతని దగ్గర డిగ్రీయే లేదు, ఉండటానికి ఇల్లు కూడా లేదు. అయినా కూడా న్యూయార్క్లో ఉన్న డాల్టన్ స్కూల్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టీచర్ జాబ్ని సంపాదించాడు. ఈ స్కూల్ అమెరికాలోనే వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ స్కూల్. బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ అండ్ డబ్బున్న వాళ్ళ పిల్లలు మాత్రమే అక్కడ చదువుతారు. ఎప్పుడైతే ఎప్స్టీన్కి ఆ స్కూల్లో టీచర్ జాబ్ వచ్చిందో అప్పుడు అతని మైండ్లో పిల్లలకి మంచిగా చదువు చెప్పి మంచి పేరు తెచ్చుకుందాం అనే థాట్ రాలేదు. అలాంటి థాట్ వస్తే అతను ఎప్స్టీన్ ఎందుకు అవుతాడు? ఇన్ఫాక్ట్ అతని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ పిల్లలకి క్లోజ్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్నలతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అని. నెట్వర్కింగ్ పెంచుకోవాలనుకున్నాడు. తను వేసిన ప్లాన్ లో పాటుగానే ఏస్ గ్రీన్బర్గ్ అనే బిజినెస్ మ్యాన్ కొడుకు ఎప్స్టీన్ క్లాస్ లోనే చదువుతూ ఉండేవాడు. గ్రీన్బర్గ్ బిఎస్టన్స్ గ్లోబల్ బ్యాంక్ కి చైర్మన్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన తీసుకున్న ఒక్కో డెసిజన్ కి వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ మొత్తం ఊగిపోయేంత పవర్ ఆయన చేతుల్లో ఉండేది. అలాంటి గ్రీన్బర్గ్ ని ఇంప్రెస్ చేసి ఎప్స్టీన్ తన దగ్గర ఎటువంటి డిగ్రీ లేకపోయినా కూడా వాల్ స్ట్రీట్ లో జాబ్ సంపాదించాడు. వాల్ స్ట్రీట్ లో హై క్లాస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన వాళ్ళు మాత్రమే అక్కడ జాబ్ చేసేవారు. అలాంటి వాళ్ళ మధ్య ఎప్స్టీన్ పనిచేసేవాడు. జస్ట్ 4 years లోనే బిఎస్టన్స్ బ్యాంక్ కి లిమిటెడ్ పార్ట్నర్ గా ఎదిగాడు. కానీ 1981 లో అతన్ని ఆ కంపెనీలో నుంచి తీసేశారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ బ్యాంక్ నుంచి వేరే వాళ్ళకి లోన్ ఇచ్చినట్టు ఇచ్చి ఆ డబ్బుని స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవాడు. ఎప్స్టీన్ ఎప్పుడు డబ్బులు వెనకాల పరిగెట్టలేదు, నాలెడ్జ్ సంపాదించాలనుకున్నాడు. ఎప్పుడైతే ఆ కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాడో ఆ కంపెనీ ఎలా రన్ అవుతుందో మొత్తం తెలుసుకున్నాడు. ఇప్పటి నుంచి ఎప్స్టీన్ లైఫ్ లో సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అతను ఆ కంపెనీలో నుంచి బయటకు వచ్చేసాడో టవర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనే కంపెనీని రన్ చేస్తున్న స్టీవెన్ హోఫెన్బర్గ్ ని అతను కలిశాడు. అతనితో కలిసి ఇన్వెస్ట్మెంట్ కు వచ్చిన ధనవంతుల డబ్బుల్ని సిస్టమ్ లో ఉన్న లూప్ హోల్స్ ని వాడి స్కామ్ చేసి ఆ ఇన్వెస్టర్స్ కి చాలా హై రిటర్న్స్ ఇచ్చేవారు. మనం ఏం చేస్తాం, వచ్చిన హై రిటర్న్స్ లో కొంచెం మనీని కట్ చేసుకుని మిగతా మనీని ఇన్వెస్టర్స్ కి ఇస్తాం కదా. కానీ ఎప్స్టీన్ అలా చేసేవాడు కాదు. ఆ ఇన్వెస్టర్స్ ని పర్సనల్ గా వెళ్ళి కలిసేవాడు. వాళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాడు. ఏదైతే స్కామ్ చేసి ఇన్వెస్టర్స్ ని హ్యాపీ చేసేవాడో ఆ స్కామ్ FBI అండ్ SEC కి తెలిసిపోయింది. వాళ్ళిద్దరి మీద రైడ్ జరిగింది. ఎప్స్టీన్ అండ్ హోఫెన్బర్గ్ కలిసి $450 million స్కామ్ చేశారు. కానీ ట్విస్ట్ ఏంటో తెలుసా? కోర్టు హోఫెన్బర్గ్ కి 20 సంవత్సరాల జైలు శిక్ష వేసింది. కానీ ఎప్స్టీన్ మీద చార్జ్ షీటే ఫైల్ చేయలేదు. అట్లీస్ట్ $1 ఫైన్ కూడా వేయలేదు. నేను ఇంతకు చెప్పాను కదా, ఎప్స్టీన్ చాలా మందితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ పెంచుకున్నాడు అని. అందులో ఒకడు డాగ్లస్ లీజ్. ఇతను బ్రిటిష్ డిఫెన్స్ కి ఆర్మ్స్ డీలర్ గా పనిచేసేవాడు. అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కూడా డీల్ చేసేవాడు. ఎప్పుడైతే ఇతను ఎప్స్టీన్ కి కాంట్రాక్ట్ లోకి వచ్చాడో ఎప్స్టీన్ కి ఇంటర్నేషనల్ మనీ ఎలా ఫ్లో అవుతుందో మొత్తం నేర్పించాడు. ఇంతేకాకుండా డాగ్లస్ లీజ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కి, CIA కి సీక్రెట్ ఏజెంట్ గా, స్పైగా పనిచేసేవాడు. మెల్లమెల్లగా ఎప్స్టీన్ కూడా సీక్రెట్ ఏజెంట్స్ కి ఒక అసెట్ గా మారిపోయాడు. అందుకే అతన్ని ఇంటెలిజెన్స్ అసెట్ గా ఆ
ఫ్రాడ్లో నుంచి తప్పించారు. హోఫెన్బర్గ్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటే ఎప్స్టీన్ మాత్రం తన లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. 1980లో లెస్ వెక్సనర్ అనే అతనితో పరిచయం చేసుకున్నాడు. వెక్సనర్ని అమెరికన్ టెక్స్టైల్ కింగ్ అని కూడా పిలిచేవారు, ఎందుకంటే అప్పుడున్న క్లాతింగ్ షెల్ కంపెనీస్ అన్ని వెక్సనర్ చేతిలోనే ఉండేవి. ఎప్స్టీన్తో ఉన్న పరిచయం 1991 వచ్చేసరికి ఎంత స్ట్రాంగ్ అయిపోయింది అంటే వెక్సనర్ ఎప్స్టీన్కి పవర్ ఆఫ్ అటార్నీ రైట్స్ ఇచ్చాడు. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే వెక్సనర్ అకౌంట్లో ఎంతైతే మనీ ఉందో అది ఎంతైనా కూడా వెక్సనర్ పర్మిషన్ లేకుండా ఎప్స్టీన్ విత్డ్రా చేసుకోవచ్చు. అలా ఎప్స్టీన్ అదృష్టం ఎలా చేంజ్ అయిపోయింది అంటే ఏదైతే మ్యాన్షన్లో వెక్సనర్ ఉండేవాడో అదే మ్యాన్షన్లో ఎప్స్టీన్ ఉండడం మొదలుపెట్టాడు. ప్రైవేట్ జెట్స్ వాడేవాడు. ఒక షాకింగ్ థింగ్ ఏంటంటే 1991 నుంచి 2007 వరకు ఎప్స్టీన్కి ఒకే ఒక క్లయింట్ ఉండేవాడు, అతని వెక్సనర్. ఒక మల్టీ బిలియనర్ ఎప్స్టీన్ని ఎందుకు అంతలా నమ్మాడు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ వీడియో ఎండ్కి వచ్చేసరికి మీకే అర్థమైపోతుంది. ఎప్స్టీన్ చాలా మందితో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాడు. తన పామ్ బీచ్ మ్యాన్షన్లో స్పెషల్ పర్సన్స్ని పార్టీస్కి పిలిచి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాడు. లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఐలాండ్నే కొనేశాడు. ఒక బూయింగ్ ఫ్లైట్ ఉంది, అతని దగ్గర లేని విషయమే లేదు, అన్నీ ఉన్నాయి. తిరుగులేని జీవితం గడుపుతున్న ఎప్స్టీన్కి 2007లో వెక్సనర్ సపోర్ట్ చేయడం మానేశాడు. మెల్లమెల్లగా అతని ఇన్కమ్ తగ్గుతూ వచ్చింది. 1990 వరకు డాగ్లస్ లీస్ తనతో ఉండటం వల్ల ఎప్స్టీన్ లైఫ్లో మనీ వచ్చేసింది. అయినా కూడా అతనికి ఆకలేస్తూనే ఉంది. ఈసారి ఆకలి మనీది కాదు, పవర్ది. ఎలీట్ పర్సన్స్ని కలవాలి, వాళ్ళతో రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి అనే ఆకలి. దాన్ని తీర్చడానికి స్టోరీలో ఎంట్రీ ఇస్తుంది ఒక ఆమె. ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా టైకూన్ రాబర్ట్ మ్యాక్స్వెల్. ఇతను డైలీ మిర్రర్ అనే న్యూస్ పేపర్ ని నడిపించేవారు. దీనితో పాటు అతను యూకేకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా. ఇదంతా ఆయన గురించి జనాలకి తెలిసింది. కానీ రిపోర్ట్స్ బట్టి చూస్తే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఏజెన్సీ అయినటువంటి మొసాద్ కి ఆయన స్పైగా పనిచేసేవాడు. బ్రిటన్స్ MI6 కి, రష్యన్ KGBకి కూడా ఆయన స్పైగా పనిచేసేవాడు. ఒక రిచ్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ ని ఆయన బతికేవాడు. ఆయనకున్న పిల్లల్లో గిలైన్ అంటే అతనికి ప్రాణం. ఆయన ఆమెకి అన్ని నేర్పించారు. చిన్నప్పటి నుంచే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాళ్ళ ఇంటికి రావటం, సెలబ్రిటీస్ తో పార్టీస్. అండ్ రాబర్ట్ మ్యాక్స్వెల్ కూడా ఎంత పవర్ఫుల్ పర్సన్ అయినా కూడా గిలెన్ మ్యాక్స్వెల్ తో పరిచయం చేయించేవారు. పెద్ద అయ్యాక ఆయన మీటింగ్స్ అండ్ కనెక్షన్స్ ని గిలెన్ మ్యాక్స్వెల్ మేనేజ్ చేసేది. కానీ 1991 నవంబర్ 5 రోజు అట్లాంటిక్ ఓషన్ లో ఉన్న కెనరీ ఐలాండ్ దగ్గర రాబర్ట్ మ్యాక్స్వెల్ వాటర్ లో పడి చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ గిలెన్ ని మెంటల్లీ చాలా ఇబ్బంది పెట్టింది. చనిపోయిన తర్వాత రాబర్ట్ కంపెనీ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ని ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఆయన అప్పటిదాకా ఎంజాయ్ చేసిన వెల్త్ అంతా ఒక ఫేక్ లైఫ్ స్టైల్. ఇన్ఫాక్ట్ ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ పెన్షన్స్ డబ్బుల్ని కూడా ఆయన తినేశారు. ఈ విషయం ఎప్పుడైతే జనాలకు తెలిసిందో వాళ్ళందరూ రాబర్ట్ మ్యాక్స్వెల్ యొక్క పిల్లలందరినీ ప్రెషరైజ్ చేయడం స్టార్ట్ చేశారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న చేపట్టుకుని రాయల్ ఫ్యామిలీస్ ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యేది, రిచ్ లైఫ్ అనుభవించేది. కానీ సడన్లీ ఆమె అకౌంట్ లో డబ్బులు లేకుండా పోయాయి. ఇంకా చేసేదేమీ లేక గిలెన్ UK నుంచి US వెళ్ళిపోయింది. ఆ టైంలో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఇది: I'm surviving, but I would say we'll be back. Watch this space. US వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక చిన్న అపార్ట్మెంట్ లో ఉండటం మొదలుపెట్టింది. ఒక ప్రైవేట్ పార్టీలో గిలెన్ ఎప్స్టీన్ ని కలిసింది. ఎప్స్టీన్ దగ్గర మనీ, మ్యాన్షన్, ప్రాపర్టీస్, ప్రైవేట్ జెట్స్ కూడా ఉన్నాయి. కానీ ఎలిట్స్ ని పరిచయం చేసి కీ తప్ప. ఇంకొక సైడ్ గిలెన్ దగ్గర ఎలిట్స్ తో ఉన్న రిలేషన్షిప్స్, స్పై ఏజెన్సీస్ నెట్వర్క్ అండ్ పవర్ ఎలా ఫ్లో అవుతుందని నాలెడ్జ్ తప్పించి డబ్బులు లేవు. ఆ రోజు ఎప్పుడైతే వాళ్ళు పార్టీలో కలిసారో మోస్ట్ ప్రాబబ్లీ ఆ తర్వాతే వాళ్ళిద్దరికి ఒకరికొకళ్ళు అవసరం ఉందని అనిపించింది. అలా ఎప్స్టీన్ లైఫ్ లోకి ఎంటర్ అయింది గిలెన్. దీని తర్వాత ఎప్స్టీన్కి పెద్ద పెద్ద మనుషుల్ని కలవటం చాలా ఈజీ అయింది. కానీ దీని బ్యాక్గ్రౌండ్లో వాళ్ళిద్దరూ కలిసి చాలా డార్కెస్ట్ థింగ్స్ చేసేవారు. గిలెన్ స్కూల్స్, కాలేజెస్, రోడ్స్ అండ్ మాల్స్ దగ్గర నిల్చొని ఏ అమ్మాయిలకైతే డబ్బులు అవసరం ఉందో వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళ నేమ్స్ ని షార్ట్ లిస్ట్ చేసుకునేది. వాళ్ళతో మంచిగా మాట్లాడేది, చిన్న చిన్న అవసరాలు తీర్చేది అండ్ షాపింగ్ కూడా చేయించేది. ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళతో ఉండేది. మెల్లమెల్లగా వాళ్ళ ట్రస్ట్ సంపాదించిన తర్వాత వాళ్ళని ఎప్స్టీన్ ఇంటికి ఇన్వైట్ చేసేది. ఆ అండరేజ్డ్ గర్ల్స్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని విని బాధపడినట్టు నటించేది. వాళ్ళని ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఫీల్ అయ్యేలా చేసేది. ఇలా చేసిన తర్వాత ఆమె వాళ్ళని ఇంకా డీప్ గా మ్యానిపులేట్ చేసేది. అదేంటంటే వాళ్ళతో మాట్లాడుతూ ఆమె టాప్ ని తీసేసేది. ఒకవేళ వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయితే ఇది ప్రాబ్లం ఏమి కాదు, గ్రోన్ అప్ విమెన్ ఇలానే ఉంటారు, ఇదంతా నార్మలే అని చెప్పేది. ఇప్పుడు అమ్మాయిలకి ఇలా తిరగడం తప్పేం కాదు అని ఫీలింగ్ వచ్చేది. మనమంతా సోషల్ యానిమల్స్ అని ఫీల్ అయ్యేవారు. దీని తర్వాత వాళ్ళకి మగవాళ్ళకి మసాజ్ ఎలా చేయాలో నేర్పించేది. వాళ్ళ మైండ్స్ ని ఎంత కంట్రోల్ చేసేది అంటే గిలెన్ ఏం చెప్తే వాళ్ళు అది చేసేసేవారు. వాళ్ళకి రెఫరల్ ప్లాన్ కూడా ఉండేది. ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరైనా తీసుకొచ్చి జాయిన్ చేస్తే వాళ్ళకి ఎక్స్ట్రా మనీ ఇచ్చేది.
ఈ విధంగా పిరమిడ్ ప్లాన్ లో అమ్మాయిల్ని హైర్ చేసుకునేది. ఆ అమ్మాయిలకి వాళ్ళకి కావాల్సిన డ్రీమ్ లైఫ్ దొరుకుతున్నప్పుడు ఇదంతా చేయడం పెద్ద తప్పు అనిపించేది కాదు. బ్యాక్గ్రౌండ్ లో గిలెన్ ఇదంతా చేసేది. ప్యారలల్ గా ఎప్స్టీన్ ఎలీట్ పర్సన్స్ ని కలిసేవాడు. వాళ్ళని అడగకుండానే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో కనుక్కునేవాడు. వాళ్ళతో మంచి కనెక్షన్స్ మెయింటైన్ చేసేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క సైంటిస్ట్ కి మనీ అండ్ నేమ్ కావాలనుకుంటారు కదా, సో వాళ్ళని ట్రాప్ చేయడానికి ఎప్స్టీన్ MIT అండ్ హార్వర్డ్ యూనివర్సిటీస్ కి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డొనేట్ చేసేవాడు. ఇలా వేరు వాళ్ళని వాళ్ళ విధానంలోనే పట్టేవాడు. వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పార్టీ రూపంలో పామ్ బీచ్ మ్యాన్షన్ కి, లిటిల్ సెయింట్ ఐలాండ్ కి ఇన్వైట్ చేసేవాడు. వాళ్ళకి వేరు ఇల్లీగల్ థింగ్స్ ని ప్రెజెంట్ చేసేవాడు. గిలెన్ అప్పటిదాకా ట్రాప్ చేసిన అమ్మాయిల్ని ఆ గెస్ట్ కి గిఫ్ట్ కింద ఇచ్చేవాడు. ఒక్కసారి వాళ్ళు ఆ రూమ్స్ లోకి వెళ్తే వాళ్ళని గోడల్లో పెట్టిన కెమెరా, ఫ్లవర్ పాట్ లో పెట్టిన కెమెరా, బెడ్ కింద పెట్టిన కెమెరా అండ్ ఎక్కడ పడితే అక్కడ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేసేవాడు. 2005 వరకు ఇదంతా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నడిచింది. కానీ అదే ఇయర్ లో పామ్ బీచ్ మ్యాన్షన్ లో నుంచి తప్పించుకున్న కొంతమంది విక్టిమ్స్ ఎప్స్టీన్ మీద ఫ్లోరిడా పోలీస్ డిపార్ట్మెంట్ కి సెక్షువల్ హెరాస్మెంట్ కంప్లైంట్ పెట్టారు. 17, 14 years old. This is me. This was me. This is me when I met Jeffrey Epstein. ఎప్స్టీన్ ఆ క్రైమ్ తానే చేశానని 2007 లో ఒప్పుకున్నాడు. So tell me about those charges. What were the allegations of those charges? For solicitation of prostitution. ఇలాంటి కేసెస్లో క్రిమినల్ తానే ఆ క్రైమ్ చేశానని ఒప్పుకుంటే చాలా వరకు పనిష్మెంట్ తగ్గిపోతుంది. పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత 2008 లో కోర్టు 18 months జైలు శిక్ష వేసింది. క్యాచ్ ఏంటంటే ఎప్స్టీన్ రోజుకి 12 గంటలు జైలు బయటకు వెళ్ళి పని చేసుకొని మళ్ళీ రాత్రి పడుకోవడానికి మాత్రమే జైల్లోకి రావచ్చు అనే ఎగ్జామ్షన్ కోర్టు ఇచ్చింది. ఎందుకో తెలుసా? But it is very much so a possibility that Jeffrey Epstein was a intelligence asset working for adversaries. కానీ 13 months లోనే ఎప్స్టీన్ ఆ జైల్లో నుంచి బయటకు వచ్చేసాడు. దీని తర్వాత లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ లో చేసిన బిజినెస్ డీల్స్, పొలిటికల్ మ్యాటర్స్ అండ్ అడల్ట్ పార్టీస్ కి లెక్క లేకుండా పోయింది. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రపంచానికి కనిపించకుండా లోకంలో జరిగే విషయాలన్నీ కంట్రోల్ చేసే ఒక ఎలీట్ పర్సన్ గా ఎదిగాడు. కానీ 2019 లో FBI లిటిల్ సెయింట్ ఐలాండ్ మీద చేసిన రైడ్ లో ఎప్స్టీన్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఆ ఐలాండ్ లో దొరికిన వందలాది అమ్మాయిలు, చిన్న పిల్లలు, హార్డ్ డ్రైవ్స్, కెమెరాస్, కంప్యూటర్స్ అండ్ ఈమెయిల్ ఎక్స్చేంజెస్ చూసి వాళ్ళ మైండ్ పోయింది. 300 GB ఆఫ్ డేటా, మిలియన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ ని FBI స్టోర్ చేసింది. 6th July 2019 నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయినటువంటి సెక్స్ ట్రాఫికింగ్ ఆఫ్ మైనర్స్ కింద కేసు పెట్టి ఎప్స్టీన్ ని పోలీసులు జైల్లో పెట్టేశారు. ఈసారి పనిష్మెంట్ చాలా సివియర్ గానే ఇచ్చారు. కానీ July 23rd రోజు అతని సెల్లోనే కింద పడి కనిపించాడు. అతనిది సూసైడ్ అటెంప్ట్ గా కంక్లూడ్ చేస్తూ వాచ్ సెల్ లో వేశారు. ఆ వాచ్ సెల్ లో ఏమవుతుంది అంటే 24/7 కెమెరాస్ తో మానిటర్ చేస్తారు. ఆ క్రిమినల్ తో పాటు ఇంకో క్రిమినల్ కూడా కలిపి ఒకే సెల్ ఇస్తారు అండ్ ప్రతి 30 minutes కి పోలీసులు వచ్చి చెక్ చేస్తారు. ఆ సెల్ లో బెడ్ షీట్స్ పేపర్ తిన్నుగా ఉంటాయి. ఒకవేళ ఇంకొక అటెంప్ట్ చేయడానికి ట్రై చేసినా కూడా ఆ క్లాత్ అనేది హెల్ప్ చేయకుండా ఉండాలి అని. ఎప్పుడైతే ఎప్స్టీన్ ని ఆ సెల్ లో పెట్టారో కొన్ని రోజులంతా నార్మల్ గానే ఉంటుంది. కానీ 9th August రోజు ఎవరైతే సెల్మేట్ ఉన్నాడో అతన్ని వేరే ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఆ సెల్లో ఎప్స్టీన్ ఒక్కడే ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను కదా ప్రతి ఒక్క అరగంటకి పోలీసులు వచ్చి చెక్ చేస్తారు అని చెప్పి. కానీ 10th August రోజు మైకల్ థామస్ అండ్ థో నోయల్ అనే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ డ్యూటీలో ఉన్నారు. కానీ వాళ్ళు చెక్ చేయడం మానేసి ఆన్లైన్ షాపింగ్ చేసుకున్నారు. 24/7 మానిటర్ చేయాల్సిన కెమెరాస్ అదే రోజు మాల్ ఫంక్షన్ అయిపోయాయి. ఇన్ని థింగ్స్ ఎప్పుడు కోఇన్సిడెంట్ అవుతాయో తెలుసా? ఏదైనా పెద్ద విషయం అక్కడ జరగాలన్నప్పుడు. అలానే జరిగింది. 10th August రోజు ఎప్స్టీన్ తన రూమ్ లో చనిపోయి కనిపించాడు. The disgraced financier Jeffrey Epstein is dead. Epstein took his own life while he was behind bars facing charges of sex trafficking. ఈ చాప్టర్లో నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ముందుకు వెళ్లే కొద్దీ డార్క్ అవుతూ ఉంటుంది. జాగ్రత్త. 2008 and 2019 లో ఎప్పుడైతే ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడో అప్పుడు FBI మిలియన్స్ ఆఫ్ డేటాని సీజ్ చేసింది కదా. ఆ డాక్యుమెంట్స్ ని రిలీజ్ చేయమని జనాలు 2008 నుంచే ధర్నాలు చేస్తూనే ఉన్నారు. దానికి రెస్పాన్స్ గా కోర్ట్ FBI కి నాన్ సెన్సిటివ్ డేటాని రిలీజ్ చేయమని చెప్పింది. రీసెంట్ గా 3 million pages ఆఫ్ ఇన్ఫర్మేషన్, 2000 వీడియోస్, 1,80,000 ఇమేజెస్ ని FBI రిలీజ్ చేసింది. ఆ ఫైల్స్ లో ఏముందో తెలిస్తే ఒక్కొక్కళ్ళ మెంటల్ కండిషన్ పాడైపోతుంది. ట్రంప్, బిల్ క్లింటన్, బ్రిటన్స్ ప్రిన్స్ ఆండ్రూ, బిల్ గేట్స్, నరేంద్ర మోదీ, అనిల్ అంబానీ, సౌదీ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ లాంటి ప్రామినెంట్ నేమ్స్ బయటకు వచ్చాయి. ఇవి జస్ట్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ మాత్రమే. ట్రంప్ నేమ్ అయితే 5,300 ఫైల్స్ లో 38,000 టైమ్స్ మెన్షన్ అయింది. ట్రంప్ ఎప్స్టీన్ తో 1990 వరకు మంచి ఫ్రెండ్ గా ఉండేవాడు. కానీ ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ చాలా స్ట్రాంగ్ అయింది. ఎప్స్టీన్ పెట్టిన ప్రతి ఒక్క పార్టీని ట్రంప్ ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడు. అక్కడ ఉన్న అమ్మాయిల్ని ఎంజాయ్ చేసేవాడు. బిల్ క్లింటన్ ముందు నీల్ డౌన్ చేసి
ట్రంప్ అతని ప్యాంట్ జిప్ ఇప్పుతున్నప్పుడు తీసిన పిక్చర్ ఫైల్స్ లో రిలీజ్ అయింది. ఎప్స్టీన్ బ్రదర్ అయినటువంటి మార్క్ ఎప్స్టీన్ జెఫ్రీకి ఈ విధంగా మెయిల్ రాస్తాడు. స్టీవ్ బ్యానన్ ని పుతిన్ దగ్గర ట్రంప్ బిల్ క్లింటన్ ని బ్లో చేస్తున్న పిక్ ఉందేమో కనుక్కో అని. దానికి రెస్పాన్స్ గా ఎప్స్టీన్ అది అతని దగ్గర ఉంటే నాకు ట్రబుల్స్ ఉన్నట్టే అని రిప్లై ఇస్తాడు. లాట్స్ ఆఫ్ మెయిల్స్ లో బిల్ క్లింటన్ పేరు బిబ్బా అని మెన్షన్ చేసి ఉంది. వీళ్ళిద్దరి రిలేషన్ గురించి ఒక్కసారి కాదు చాలా సార్లు ఆ ఫైల్స్ లో ఎక్స్పోజ్ అయింది. బ్లూ డ్రెస్ వేసుకున్న బిల్ క్లింటన్ పిక్చర్ ఒకటి ఆ ఐలాండ్ లో దొరికింది. 1997 లో మోనికా లెవిన్స్కీ అనే అమ్మాయి బిల్ క్లింటన్ తో ఓరల్ సెక్స్ చేస్తున్నప్పుడు అతని సీమన్ ఆమె డ్రెస్ మీద పడింది. బట్ క్లింటన్ ఆ క్లెయిమ్ ని అడ్మిట్ చేసుకోలేదు. ఆ తర్వాత FBI ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ సీమన్ క్లింటన్ దే అని ప్రూవ్ అయ్యి ఈ స్కాండల్ బయటకు వచ్చింది. షాకింగ్ థింగ్ ఏంటంటే ఆ స్కాండల్ లో ఏదైతే డ్రెస్ ఉందో ఆ బ్లూ డ్రెస్ ని క్లింటన్ వేసుకుని పిక్చర్ దిగాడు. అనిల్ అంబానీ కాంటాక్ట్ 2017 లో ఎప్స్టీన్ దగ్గరకు వస్తుంది. దీనికి 2 రోజుల తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారు. వైట్ హౌస్ తో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి నీ హెల్ప్ కావాలి అని అనిల్ అంబానీ అడిగితే దానికి ఎప్స్టీన్ నాకేంటి అని అడుగుతాడు. దానికి రెస్పాన్స్ గా అనిల్ అంబానీ ఇండియన్ మార్కెట్ నుంచి నీకు ఏం కావాలంటే అది అని రిప్లై ఇస్తాడు. ఫస్ట్ టైం వీళ్ళిద్దరి మధ్యలో మోదీ పేరు వస్తుంది. 29th మార్చ్ రోజు వైట్ హౌస్ మోదీ ట్రిప్ ని అనౌన్స్ చేసింది. దాని డేట్స్ అండ్ టైమ్స్ ని చెప్తావా అని అనిల్ అంబానీ ఎప్స్టీన్ అడుగుతాడు. దానికి రెస్పాన్స్ గా ఎప్స్టీన్ మోదీ ట్రిప్ ఇజ్రాయెల్ చెప్పడం వల్ల జరుగుతుంది అని చెప్తాడు. జూలై 9th రోజు ఎప్స్టీన్ జాబర్ తో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సలహా తీసుకున్నారు. యుఎస్ బెనిఫిట్ కోసం ఇజ్రాయెల్ ముందు డాన్స్ అండ్ పాటలు పాడారు. ఇట్ వర్క్డ్ అని చెప్పాడు. రియాలిటీ చెక్ చేస్తే అప్పటిదాకా మన కంట్రీ పాలస్తీన్ కి సపోర్ట్ గా ఉంది. బట్ ఫస్ట్ టైం ఈ డేట్స్ లోనే ఇజ్రాయెల్ తో మీటింగ్ కి వెళ్ళింది. ఇప్పుడు నేను చెప్పేది జస్ట్ కోఇన్సిడెన్స్ అవ్వచ్చు, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అదేంటంటే రీసెంట్ టైమ్స్ లో ఇండియాకి యుఎస్ కి అంత మంచి రిలేషన్షిప్ ఏమీ లేదు. కానీ 30th Jan 2026 రోజు ఎప్పుడైతే మోదీ నేమ్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో బయటకు వచ్చిందో జస్ట్ 2 days తర్వాత అవుట్ ఆఫ్ నోవేర్ ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ జరిగింది. ఈవెన్ కాబా మీద వేసే బ్లాక్ క్లాత్ ఎప్స్టీన్ కి సౌదీ కింగ్ అయినటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్ గిఫ్ట్ గా ఇచ్చారు. ఎప్స్టీన్ బిల్ గేట్స్ తో ఈ విధంగా చెప్తున్నాడు. బిల్ గేట్స్ ఏదైతే గర్ల్స్ తో మేకౌట్ చేసి నీకు STD వచ్చిందో దానికి సంబంధించిన మెయిల్స్ అన్ని నేను డిలీట్ చేసేస్తున్నా. నువ్వు యాంటీబయాటిక్స్ మెలిందాకి ఇచ్చి వేయించుకో అండ్ నీ పెన్నీస్ గురించి కూడా ఆమెతో చెప్పు అని ఉంది. దీనికి రెస్పాన్స్ గా బిల్ గేట్స్ ఇచ్చిన క్లారిఫికేషన్ ఇది. No doubt seen the allegations, including some of them from the last 24 to 48 hours. Are they true? No, apparently Jeffrey wrote an email to himself. That email was never sent. The email is, false. So I don't know what his thinking was there. అమ్మాయిలనే కలవకపోతే ఈ పిక్చర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఫైల్స్ లో దలైలామా పేరు కూడా బయటకు వచ్చింది. కరెక్ట్ గా నాకు 2023 లో జరిగిన ఒక కాంట్రవర్సీ గుర్తొచ్చింది. అదేంటంటే ఒక 7 years అబ్బాయిని పబ్లిక్ మీటింగ్ లో సక్మై తంగ్ అని అతన్ని ఫోర్స్ చేశాడు. And suck my tongue. వీళ్ళు పబ్లిక్ మీటింగ్ లోనే ఇలా చేస్తే ప్రైవేట్ గా ఇంకేం చేశారో అనే థాటే భయంకరంగా ఉంది. వీళ్ళు ఏదైతే అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి మ్యానిపులేట్ చేసి తీసుకెళ్లారో వాళ్ళని చాలా దారుణంగా ట్రీట్ చేశారు. చిన్న పిల్లని ఒక టేబుల్ మీద పెట్టి ప్లాస్టర్ తో ఆమె చేతుల్ని కట్టేశారు. 15 చిన్న పిల్లలతో కిస్ చేయించుకోవటం, వాళ్ళ వెంట పడటం, ఇదంతా చూస్తున్నంతసేపు నా మైండ్ ట్రామటైజ్ అయిపోయింది. దీంట్లో అయితే ఆ 3 చిన్న పిల్లలు ఎలా భయపడుతున్నారో చూడండి. థ్యాంక్ యూ ఫర్ ఫుల్ నైట్, యువర్ లిటిల్ గర్ల్ వాజ్ ఫుల్ నాటీ. చిన్న బేబీస్ చనిపోయిన ఆ పెయింటింగ్ ని మ్యాన్షన్ ఎంట్రన్స్ లో పెడదాం అనుకున్నాడు ఎప్స్టీన్. ఈ మెయిల్ నన్ను చాలా సర్ప్రైజ్ చేసింది. దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ బేబీస్, వెరీ లిటిల్ గుడ్ వెజిటేబుల్ చీజ్ అని రాసుంది. కానీ బేబీస్ కి చీజ్ కి సంబంధం ఏంటి? దీనికి ఆన్సర్ ఈ పిక్చర్ లో దొరుకుతుంది. వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద సాఫ్ట్ చీజ్ వేసి కుక్ చేసిన మీట్ ఉంది. ఆ మీట్ ఆ బేబీస్ దే అయితే ఇక్కడ ఒక్కసారే కాదు. ఐ వాంటెడ్ టు లెట్ యు నో ద క్రూ రియల్లీ అప్రిషియేటెడ్ ద పిజ్జా టుడే. థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్ us do that. May I bring in your slice of pizza to you? Yeah, there is nothing like butt cake. I think that pizza is gonna be extra challenging. What time do you want to get pizza and grape soda tomorrow? Send pizza to Bobby. Pizza party was great. No pizza for breakfast? అంత రిచ్ పర్సన్స్ ఆ పార్టీస్ కి పిజ్జా కేక్స్ కోసం అయితే రారు కదా. వాటిని డీకోడ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే హాట్ డాగ్ అంటే బాయ్, పిజ్జా అంటే గర్ల్, చీజ్ అంటే లిటిల్ గర్ల్, పాస్తా అంటే లిటిల్ బాయ్. సెండ్ ఫోటోస్ ఆఫ్ యూ అండ్ చైల్డ్, మేక్ మీ స్మైల్. ఇన్నోసెంట్, స్మార్ట్ అట్ ద సేమ్ టైం. ఒక అమ్మాయికి అయితే 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి తన అంకుల్
చేస్తూనే ఉన్నాడు ఆమెకి 22 years వచ్చేంత వరకు. ఒక అతను FBIకి మెయిల్ రాస్తాడు. అందులో ఏముంది అంటే, యాట్ లో నేను ఉన్నప్పుడు ఆఫ్రికన్ అమెరికన్ మేల్స్ కలిసి బ్లాండ్ ఉమెన్ చేయటం నేను చూశాను. ఆ టైంలో ఆ అమ్మాయిలు రక్తం వచ్చేస్తున్న మగవాళ్ళు ఆపలేదు. ఒక పిల్లోని సాక్రిఫైస్ చేయాలి అని తన కాళ్ళని బ్లేడ్స్ తో కట్ చేసేసారు. అదే యాట్లో బేబీస్ ని ముక్కలు ముక్కలుగా చేసేసారు. ఇంటెస్టైన్స్ బయటకు తీసి ఆ బేబీస్ ని తిన్నారు. ఒక అబ్బాయిని జార్జ్ బుష్ చేశాడు. ఆ ఐలాండ్ లో ఉన్న మ్యాన్షన్ లో ఒక ఓపెనింగ్ ఉంది. ఎవరైనా పిల్లలు మాట వినకపోతే అందులో నుంచి వాటర్ లోకి గెంటేసేలాగా దాన్ని క్రియేట్ చేశారు. నాకు బాగా ట్రామటైజ్డ్ గా అనిపించిన ఒక పిక్చర్ ఏంటంటే, 1 year కంటే చిన్న చిన్న బేబీస్ ని బాక్సెస్ లో పెట్టి వాళ్ళని ప్యాక్ చేస్తున్నారు. వాళ్ళతో ఏం చేశారా అని ఊహించుకుంటేనే. ఎప్స్టీన్ తో రీసెంట్ గా న్యూయార్క్ కి మేయర్ అయినటువంటి జోహరాన్ మమ్దాని వాళ్ళ మదర్ కి రిలేషన్ ఉన్నట్టు పిక్చర్స్ బయటకు వచ్చాయి. ఇలైన్ మీరా నాయర్ ని ఎప్స్టీన్ పార్టీకి పిలిచింది. ఇన్ఫాక్ట్ మీరా నాయర్ ఆ పార్టీకి అటెండ్ అయింది కూడా. కానీ సెక్స్ ట్రాఫికింగ్ కి మీరా నాయర్ కి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీరా నాయర్ ఇండియాలో సలాం బాలక్ అనే ట్రస్ట్ నడిపిస్తుంది. అందులో ఆర్ఫన్స్ ని కేర్ చేస్తుంది అండ్ ఫారినర్స్ కి టూరిజం లా కూడా యూజ్ చేస్తుంది. ఒక కాన్స్పిరసీ ఏంటంటే, ఆ ఆర్ఫన్స్ లో కొంతమంది పిల్లల్ని మీరా నాయర్ ఎప్స్టీన్ కి సప్లై చేసింది అని. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో రాక్షసులు తప్పించి మనుషులు లేరేమో అనిపిస్తుంది. FBI ఇప్పటికీ చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ మాత్రమే రిలీజ్ చేసింది. వాట్ ఇఫ్ మొత్తం ఇన్ఫర్మేషన్ ని రిలీజ్ చేస్తే? ఇప్పటికీ చాలా మంది బిలీవ్ చేసేది ఏంటంటే, ఎప్స్టీన్ ఇజ్రాయెల్లో బతికే ఉన్నాడు. ఏదైతే డెడ్ బాడీ చూపిస్తున్నారో దానికి అండ్ ఎప్స్టీన్ ముక్కుకి చాలా డిఫరెన్స్ ఉంది. అతను చనిపోయిన టైంలో జైల్ సెక్యూరిటీ సిస్టమ్స్ పనిచేయకపోవటం, చాలా కోఇన్సిడెన్సెస్ జరగటం. దీపక్ చోప్రా అనే స్పిరిచువల్ గురు ఈ విధంగా రాస్తాడు: మాతో ఇజ్రాయెల్ రా, ఇంట్రెస్టింగ్ పీపుల్ ని కలువు, ఫన్ ఉంటది, పేరు మార్చుకొని నీ అమ్మాయిల్ని తెచ్చుకో. ఎప్స్టీన్ మే 2019 లో ఫోర్ట్నైట్ గేమ్ కోసం $25 ట్రాన్సాక్షన్ చేశాడు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫోర్ట్నైట్ సీజన్ 10 చాప్టర్ 1 వచ్చింది ఆగస్ట్ 1 నుంచి అక్టోబర్ 2019 వరకు. Wait, chapter 5 season 1? Wait, that was recent. Epstein's Fortnite account is active in Israel? No. Fortnite tracker, we have, all right gentlemen, we have the Fortnite account right now. Let's pull it up. The profile has just been made private. This is why people think that it's Jeffrey Epstein. He got a charge for $25 for V-Bucks on Fortnite. And this was on May 7th, 2019. And this is, again, keep in mind, justice.gov. This is the government website for Jeffrey Epstein right here. చనిపోయిన వాడు ఆ తర్వాత వచ్చిన చాప్టర్స్ ని ఎలా ఆడతాడు? మనమే మన సీక్రెట్ ఫోటోస్ అండ్ బ్రౌజర్ హిస్టరీని డిలీట్ చేసేస్తాం. అలాంటిది ఎప్స్టీన్ ఎందుకు చేయలేదు? అతని ఉద్దేశం ప్రామినెంట్ పర్సన్స్ ని ఈ ఇన్ఫోతో బ్లాక్మెయిల్ చేయటం కాదు, దానికంటే చాలా పెద్దది. ఇనిషియల్ డేస్ లో పరిచయం అయిన డాగ్లస్ లీజ్ ఒక స్పై, రాబర్ట్ మ్యాక్స్వెల్ ఒక స్పై, అతని కూతురైన గిలైన్ మ్యాక్స్వెల్ కి కూడా స్పై ఏజెన్సీస్ తో కనెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇది చూడండి. But it is very much so a possibility that Jeffrey Epstein was a intelligence asset working for adversaries. ఎప్స్టీన్ చనిపోయిన రోజు ఒక క్యామ్లో రికార్డ్ అయిన ఫుటేజ్ ఇది. ఆ రోజు డే మొత్తం రికార్డ్ అయింది, బట్ ఒక్క నిమిషం తప్పించి. ఆ ఒక్క నిమిషంలోనే ఎప్స్టీన్ చనిపోయాడు. ఎప్స్టీన్ చనిపోయిన టైంలో ఒక పోలీస్ ఆఫీసర్ 4chan లో ఎప్స్టీన్ ని వీల్ చైర్ మీద పెట్టి ఎవరో తీసుకెళ్లిపోయారు అని పోస్ట్ చేశాడు. నేను ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ని చదువుతున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, అతనికి ఇంకొక పాస్పోర్ట్ ఉంది. అందులో అతని పేరు జెఫ్రీ ఎప్స్టీన్ కాదు, మారియస్ రోబర్ట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజ్ ఎప్స్టీన్ అలైవ్? ¡Comieron humanos! ¡Asquerosidad!